హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ ఈవినింగ్ సార్. మనం ఈరోజు ఫస్ట్ డే పోర్షన్ మేకింగ్ క్లాస్. మనం 5 days షెడ్యూల్లో ఈరోజు ఫస్ట్ డే మనం ఈ సెషన్ని నిర్వహించుకోబోతున్నాం. ఈ సెషన్లో మనం ఒక డిజైన్ చేసుకుంటే ఒక పోస్టర్ని డిజైన్ చేయాలి. ఇంత అద్భుతంగా మీరు చూస్తూనే ఉన్నారు. ఎలా వస్తుంది మెసేజ్ ఏమో వచ్చేది చూస్తూనే ఉన్నారు. ఒక రంగుల ప్రపంచాన్ని క్రియేట్ చేయాలని అంటే మన అరచేతి నుంచే క్రియేట్ చేయొచ్చు, మన డెస్క్టాప్ నుంచి కూడా క్రియేట్ చేయొచ్చు. మనల్ని మనం సెలబ్రేట్ గా స్పెషల్ గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలా చేయాలంటే దానికి మెయిన్ ఒక పోస్టర్ అనేది ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు మనం ఈ సెషన్ ని మన పోస్టర్ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అందరికి గుర్తుకొచ్చేది ఏంటంటే వాల్ పోస్టర్స్, సినిమా పోస్టర్స్ గుర్తుకొస్తూ ఉంటాయి, అవునా? తర్వాత మనకి నోవేడస్ ఎక్కువ మనం ఫోన్ లోనే ఉంటాం కాబట్టి ఫోన్ లో వాట్సాప్ లో రోజుకొక పోస్ట్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇవన్నీ ఎవరో ఒకరు క్రియేట్ చేస్తే హలో, వాటిని మనం ఫాలో అప్ చేస్తూ ఉంటాం. నిఖిల్ చెప్పం. అవి మనం వాటిని ఫాలో అప్ చేస్తూ ఉంటాం, ఫాలో అవుతూ ఉంటాం. లేదు, వాటిని మనమే క్రియేట్ చేసుకోవచ్చు, అద్భుతంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఆ నమ్మకాన్ని మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్ చేసి ఈ సెషన్స్కి వచ్చారో వాటిని మనం ఏమేమి నేర్చుకుంటాం అనేది డే 1లో మనకి నేర్చుకునే అంశాలు ఏంటంటే ఇక్కడ మీకు టోటల్ ఈ కోర్స్ని క్యాన్వా మీద ఇవ్వటం జరుగుతుంది. ఆల్రెడీ మొన్న మీకు గ్రూప్ లో లింక్ పెట్టడం జరిగింది. CANVA క్యాన్వా ఆల్రెడీ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి పైన. ఇలా ఉంటుంది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్లో. ఈ క్యాన్వా వచ్చేసి ఒక గ్రాఫిక్ డిజైనింగ్ ప్లాట్ఫామ్. ఇది చాలా మంది దీనికి ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫాలోవర్స్ ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువ పోస్టులు క్రియేట్ చేస్తూ డిఫరెంట్ టెంప్లెట్స్ యూజ్ చేస్తూ ఈ క్యాన్వాని యూజ్ చేస్తూ ఉంటారు ప్రజెంటేషన్ చేయటానికి. అలానే ఇన్విటేషన్ లెటర్స్ ని క్రియేట్ చేయడానికి, ఇన్విటేషన్ పోస్టర్స్ క్రియేట్ చేయడానికి, ఇంకో ఇన్ఫోగ్రాఫిక్స్ కానీ ఇన్స్టాగ్రామ్స్ కానీ ఇంకా డిఫరెంట్ విజువల్ కంటెంట్స్ ని క్రియేట్ చేయటానికి మనం ఏదైతే ఒక కోర్స్ని ద్వారా జాయిన్ అయ్యామో ఆ కోర్సులో ఇవన్నీ వస్తాయి. దీన్ని ఒక ఆస్ట్రేలియా కంపెనీ దీన్ని స్టార్ట్ చేసింది. దీనికి స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ చాలా తక్కువ మంది వినియోగదారులు ఉండేవాళ్ళు. దీన్ని క్రమేణా ఆస్ట్రేలియా నుంచి ఇది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కోట్లలో దీన్ని వినియోగిస్తూ ఉన్నారు ఈ యాప్. ఇంతకుముందు యాప్ ని క్రియేట్ చేసినప్పుడు దీన్ని ఫోటోషాప్ కానీ కోరల్డ్రా కానీ డిఫరెంట్ ఇంకా అప్లికేషన్స్ లో యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. దానికి స్పెషల్ గా కోర్స్ ఉండేది, ఒక డిజైనర్ ఉండేవాళ్ళు. అతని దగ్గరికి వెళ్ళి డిజైన్ చేసుకోవటం అలా చేయటం ఉంటుంది. లేదు మనం ఒక ఫ్లెక్స్ క్రియేట్ చేయాలన్నా కూడా ఒక ఫ్లెక్స్ ప్రింటింగ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డిజైన్ ఇలా చేయండి అని అంటే వాళ్ళు చేసిస్తారు, దాన్ని ఫ్లెక్స్ ప్రింటింగ్ చేసిస్తారు. ఇప్పుడు అలా కాకుండా మనమే ఈ డిజైన్స్ అన్ని క్రియేట్ చేసుకో. ఇక్కడ ఉన్న మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఈజీగా టెంప్లెట్స్ ఉంటాయి, మనకి అవసరానికి అనుగుణంగా కస్టమైజ్డ్ టెంప్లెట్స్ ఉంటాయి. అంటే మీరు ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా అనుకోండి, బిజినెస్ రిలేటెడ్ గా ఈ టెంప్లెట్స్ ఉంటాయి. అలానే
స్కూల్స్ రిలేటెడ్ గా అనుకోండి, దాని రిలేటెడ్ గానే ఉంటుంది. రియల్ ఎస్టేట్ గా అయితే రియల్ ఎస్టేట్ గానే ఉంటుంది. ఇలా డిఫరెంట్ గా మీరు ఏది కోరుకుంటే, ఏ ప్లాట్ఫామ్ లో మీకు కావాలనుకుంటే దానికి రిలేటెడ్ గా మీకు ఒక అప్లికేషన్ లో టోటల్ మొత్తం మనకి కావాల్సిన కంటెంట్ ఈజీగా మన ముందు అందించడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఫొటోస్ అప్లోడ్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. అవి కూడా ఆ ఫొటోస్ కూడా ఏంటంటే సింపుల్ గా అలా తీసుకెళ్ళి ఇలా ట్రాక్ చేయటం ఫొటోస్. దానికి స్పెషల్ గా ఫొటోస్ ని కట్ చేసుకోవటం ఇలా చాలా చాలా ఉంటది. ఓకే, అది పెద్ద ప్రాసెస్ ఫోటోషాప్ లో చేసి, కానీ ఇక్కడ చాలా ఈజీగా మీకు ఇక్కడ మెయిన్ ఏంటంటే మీరందరూ కాన్సన్ట్రేట్ చేయాలి. కాన్సన్ట్రేట్ గా మీరు వినగలిగితే, కాన్సన్ట్రేట్ గా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే, కాన్సన్ట్రేట్ గా మీరు ఏది చేయాలనుకుంటున్నారో దాన్ని పర్ఫెక్ట్ గా మీరు అబ్జర్వ్ చేయగలిగితే, దాన్ని పరిశీలించగలిగితే, ఎలా చేస్తున్నారు, ఎలా మూవ్ అవుతుంది, ఎలా దాని టెంప్లెట్ యూజ్ చేసుకోవచ్చు అని ఒకటి మైండ్ లో మనకి క్రియేట్ అవ్వదు. అలా ఈజీగా మీరు క్రియేట్ చేసుకోగలిగితే చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఈ అప్లికేషన్ ఉండబోతుంది. ఇందులో ఒక టెక్స్ట్ ని మనం యూజ్ చేసుకోవచ్చు, ఇమేజెస్ ని యూజ్ చేసుకోవచ్చు, ఐకాన్స్ ఉంటాయి, షేప్స్ ఉంటాయి. కొన్ని షేప్స్ మనకు డిఫరెంట్ షేప్స్ కావాలంటే షేప్స్ లాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఎలాంటి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి, చాలా మంది ఆల్బమ్స్ చేస్తూ ఉంటారు, ఫోటో ఆల్బమ్స్ చేస్తూ ఉంటారు. ఆ ఆల్బమ్స్ ని కూడా మీరు ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు. అది చాలా మాస్టర్ కోర్స్ లో అది వస్తుంది, లాంగ్ కోర్స్. లేదు మీకు ఈజీగా మీకు కావాల్సిన పరిధిలో కావాలన్నా కూడా దాన్ని మీరు చేసుకోవచ్చు. అలానే దీంట్లో పెయిడ్ వెర్షన్ ఉంటుంది అండ్ ఫ్రీ వెర్షన్ రెండు ఉంటాయి. మనం ఇక్కడ చెప్పుకోబోయేది ఏంటంటే ఫ్రీ వెర్షన్. మీకు ఫ్రీ వెర్షన్ లో ఎక్కువ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో, ఈ కోర్స్ నేర్చుకోవాలని, ఈ పోస్టర్స్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నారు, వాళ్ళు ఫస్ట్ ప్రో వెర్షన్ కంటే ఫ్రీ వెర్షన్ లో నేర్చుకోండి. ఎంత ఫ్రీ వెర్షన్ లో నేర్చుకుంటే అక్కడ పర్ఫెక్ట్ అయితే ప్రో వెర్షన్ లోకి వెళ్ళి మీరు తర్వాత అక్కడి నుంచి మీరు నెంబర్ ఆఫ్ డిజైన్స్ మీకు నచ్చిన విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో లోగోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే, ఏ కలర్స్ లో కావాలంటే ఆ కలర్స్ లో ఇక్కడ కలర్స్ ని యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫాంట్స్ కూడా డిఫరెంట్ ఫాంట్స్ అనేవి ఉంటాయి, ఆ ఫాంట్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ క్యాన్వాలో టోటల్ మొత్తం మీకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అంటే, ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మార్కెటింగ్ చేసుకోవాలంటే, అడ్వర్టైజింగ్ చేసుకోవాలంటే యూజ్ అవుతుంది. ఇక్కడ మనకు ప్రీవియస్ ఇంతకుముందు ఈయన ఈ క్లాస్ విన్న వాళ్ళు కూడా కొంతమంది జాయిన్ అయ్యారు. ఇక్కడ వాళ్ళకి తెలుసు, వాళ్ళు బాగా యూజ్ అవుతుంది, ఇంకా నేర్చుకోవాలని వచ్చారు. ఇక్కడ ఏంటంటే ఒకసారి జాయిన్ అయ్యారంటే నెక్స్ట్ క్లాస్ లో కూడా మీకు మళ్ళీ జాయిన్ అవ్వడానికి మీకు అవకాశం ఉంటుంది. అలానే స్టడీ పర్పస్ ఇంటరాక్షన్ కంటెంట్ తో స్టూడెంట్స్ ని కానీ పేరెంట్స్ ని కానీ ఆకట్టుకునే విధంగా మన కంటెంట్ ని ప్రజెంటేషన్ చేయడానికి పోస్టర్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ పర్సనల్ యూజ్, ఇంతకు ముందు చెప్పాను ఆల్రెడీ మీకు, ఇన్విటేషన్స్, విజిటింగ్ కార్డ్స్, బర్త్డే విషెస్ చెప్పడానికి, ఎవ్రీడే కొత్తగా మీరు ఒక సెలబ్రిటీ అవ్వాలని మీకుంటే ప్రతిరోజు మీ పేరు మీద మీ మైండ్ లో వచ్చిన ఆలోచనని ఒక మంచి కంటెంట్ క్రియేట్ చేసుకొని జస్ట్ మీరు 2 or 4 లైన్స్ ఉండేలాగా ఒక కొటేషన్ ని మీ ఓన్ కొటేషన్ గా
తయారు చేసుకొని మీ ఫోటో పెట్టుకొని కూడా మీరు ఒక పోస్టర్ క్రియేట్ చేసుకొని స్టేటస్ పెట్టుకోండి, ఫేస్బుక్ లో అప్లోడ్ చేసుకోండి, ఇన్స్టాలో అప్లోడ్ చేసుకోండి. మీకు ఫాలోవర్స్ అనేవారు పెరుగుతూ ఉంటారు. బిజినెస్ ని బ్రాండింగ్ చేసుకోవచ్చు, ప్రజెంటేషన్లు ఇవ్వచ్చు. చాలా మంది పీపీటీ అనగానే నాకు రాదు పీపీటీ చేయటం, చాలా పారిపోతారు. కొంచెం సెషన్ ఇవ్వమంటే పీపీటీ నా వల్ల కాదు, నేను పీపీటీ లేదు, మీ దగ్గర ఉందా, కాపీ పేస్ట్ అడుగుతూ ఉంటారు. ఒకరి దగ్గర కాంటెంట్ ని తీసుకొని దాన్ని మనం ఎడిట్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకునే విధంగా కాకుండా మీకు నచ్చినట్టుగా మీరు మీ ఫోన్లోని ఈ అప్లికేషన్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా మీకు ఇక్కడ ఈ సెషన్ అనేది ఉండబోతాం. ఈరోజు ఈ సెషన్ లో మనం క్యాన్వా డాష్ బోర్డ్ అంటే క్యాన్వాలో ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకుంటాము. హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ ఉంటుంది, అంటే మనం ఎలా క్యాన్వాలో మనం ఏ విధంగా యాక్టివిటీస్ తీసుకుంటే వాటిని మనం యూటిలైజ్ చేసుకోవే విధంగా ఏ విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు, ఫ్రీ హ్యాండ్ మూమెంట్ ద్వారాగా ఎలా మనం టెంప్లెట్ క్రియేట్ చేయొచ్చు అనేది ఈ రోజు మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. దీని తర్వాత మీకు ఒక టైం ఇవ్వబడుతుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్వశ్చనరీ అవర్ ఉంటుంది. మీ దగ్గర మీరు ఏవైతే మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తారో, మీరు ఏదైతే మీకు డౌట్స్ క్రియేట్ అవుతుందో, మీకు ఏదైతే అర్థం కాదో అవన్నీ అడగొచ్చు. అలానే మీకు ఒక చిన్న ప్రాక్టీస్ క్లాస్ అంటే ఒక అసైన్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అసైన్మెంట్ కూడా మీకు చాలా సింపుల్ గానే ఇస్తాము. ఆ అసైన్మెంట్స్ ప్రతిదీ కూడా ఎవ్రీడే ప్రతిదీ మీరు దాన్ని అసైన్మెంట్ చేయాల్సిందే. దాంతో పాటు మీరు ఎన్ని చేయగలిగితే అన్ని చేయండి. ఎందుకనంటే ఈ పూర్తిగా మీకు క్లాసెస్ అర్థం కావాలి అని అంటే, మీరు పూర్తిగా పర్ఫెక్ట్ గా మీరు నేర్చుకోగలగాలంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువగా మీరు ఇక్కడ ఈ కోర్స్ని సక్సెస్ఫుల్ గా నేర్చుకోగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎంతమందికి ఇక్కడ హ్యాండ్ రైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. మీ మొబైల్లో కానీ డెస్క్టాప్ లో కానీ హ్యాండ్ రైజ్ అని ఉంటుంది. అందులో రియాక్షన్ ఆప్షన్ ఒకటి ఉంటుంది. మీరేమన్నా రియాక్షన్ ఇవ్వాలనుకుంటే రియాక్షన్స్ లో కూడా మీ ఫీలింగ్స్ షేర్ చేయొచ్చు. ఓకే, ఎంతమందికి టెలిగ్రామ్ యాప్ ఉంది? మీకు ఒక టెలిగ్రామ్ యాప్ పంపించడం జరుగుతుంది సెషన్ అయిపోయిన తర్వాత. ఇక్కడ హ్యాండ్ రైజ్ అని ఉంటుంది, హ్యాండ్ రైజ్ లో పెట్టండి. లేదని అనుకుంటే వై చెంచులక్ష్మి గారు ఎందుకు అని అడుగుతున్నారు. మీరు ఏదైతే పోస్టర్ క్రియేట్ చేస్తారో ప్రాక్టీస్ కానీ అసైన్మెంట్స్ కానీ అవన్నీ అందులో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రతిదీ కూడా ఈజీగా ఉంటుంది. మీ మొబైల్ కూడా ఇబ్బంది లేకుండా స్టోరేజ్ సేవ్ అయ్యే విధంగా టెలిగ్రామ్ యాప్ అనేది ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఎవరైతే మన టీంలో ఉన్నారో కొంతమంది వాలంటరీగా వాళ్ళని ఇక్కడ తీసుకోవడం జరిగింది. వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, మేము కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఒకరినొకరు మీ పోస్టర్లో ఎలాంటి ప్రాబ్లం ఉంది, ఏముంది, మీరు అనుకున్నది ఏంటి, ఇక్కడ ఏమైనా మిస్ అయింది ఏంటి, అది ఉన్నా కూడా ఒకరినొకరు కూడా మీరు సజెస్ట్ కూడా చేసుకోవచ్చు. సజెస్ట్ చేసుకుంటేనే మీరు ఒకరి నుంచి ఒకరు ఎక్కువగా ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. 6 మెంబర్స్ టెలిగ్రామ్ ఉంది అని మెసేజ్ ఇచ్చారు. రిమైనింగ్ పర్సన్స్ కూడా ఆల్మోస్ట్ కొంతమంది ఉన్నారు ఇంకా. ఓకే, రిమైనింగ్ పర్సన్స్ కూడా మీరు టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. దాని నుంచి మీరు నేర్చుకునేవన్నీ అందులో పోస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. అలానే దానికంటే ముందుగా మీకు ఇంకొక లింక్ ని మీకు పోస్ట్ చేయటం జరుగుతుంది. ఆల్రెడీ నేను పోస్టర్ గ్రూప్ లో పెట్టాను.
లింక్. ఓకే, ఆ లింక్ని క్లిక్ చేసి ఎవరైతే ఈ కోర్సులో Canva 4 లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, Canva 4 లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు దాన్ని ఫిల్ చేయండి. మీకు ఆల్రెడీ నేను ఇక్కడ పంపిస్తున్నాను. ఓకే, కొంతమంది ఇక్కడ మనది ఇక్కడ ఫ్రీగా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఉన్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళకి ఫిల్ చేయకండి. వాళ్ళకి డొనేషన్ రూపంలో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఫిల్ చేయని అవసరం లేదు. వాళ్ళు ఎవరంటే ఎక్కువ మంది లేరు కాబట్టి వాళ్ళు తెలుసు కాబట్టి అంత అవసరం లేదు. ఇప్పుడు మనం ఈ సెషన్లోకి మనం వెళ్తున్నాం. ఒకసారి వచ్చింది చూడండి. క్యాన్వాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మొబైల్ వెర్షన్లో నేను చూపిస్తాను. మొబైల్ వెర్షన్ నుంచి నెక్స్ట్ నేను మీకు డెస్క్టాప్ వెర్షన్లో ఎలా ఉందో ఏమి ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. చాలా జాగ్రత్తగా చూడండి. నా మొబైల్ నుంచి మీకు ఎలా అనేది వెళ్తుంది షేరింగ్. ఇక్కడ మీకు క్యాన్వా అని ఒక అప్లికేషన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఇది గూగుల్ ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు గూగుల్ ప్లే స్టోర్లో నేను చూపిస్తాను. CANVA క్యాన్వా అప్లికేషన్. మీకు ఇక్కడ చూడండి CANVA అని కనిపిస్తుంది కదా. ఇక్కడ ఇన్స్టాల్ అని అడిగింది కదా. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ ఇన్స్టాల్ అని ఒక ఆప్షన్ ఉంది కదా. సేమ్ ఇలానే మీకు ఇక్కడ క్యాన్వా అనే నేమ్ దగ్గర ఇక్కడ వస్తుంది అనమాట ఇన్స్టాల్ అని. ఇక్కడ నేనంటే అప్డేట్ అడుగుతుంది నన్ను. ఓకే, నేను అప్డేట్ అని క్లిక్ చేస్తున్నా. ఓకే, అంటే నాకు ఇన్స్టాల్ అవుతున్నట్లు. ఓకే, మీకు కూడా ఇన్స్టాల్ అనే అవుతుంది. కొంతమంది ఆల్రెడీ అప్లికేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. ఎవరైతే అప్లికేషన్ లేదో వాళ్ళు క్యాన్వా ఇన్స్టాల్ ఈ విధంగా చేసుకోవచ్చు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి. ఓకే, నేను ఇక్కడ నుంచే ఓపెన్ చేస్తున్నాను అప్లికేషన్ని. అలా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా వస్తుంది. దీంట్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ అప్లికేషన్ మొబైల్ వెర్షన్ కాబట్టి మీకు ఇలా కనిపిస్తూ ఉంటుందండి. ఒక నిమిషం అండి. ఇక్కడ ఇలా ఈ విధంగా వస్తుంది అనమాట మనకి. దీంట్లో పైన కనిపిస్తున్న చూడండి, పోస్టర్ అని ఉంది, సోషల్ మీడియా అని ఉంది, వీడియో అని ఉంది, ప్రజెంటేషన్, ప్రింటబుల్స్, డాక్యుమెంట్స్, ఇట్లా ఈ విధంగా మనకి కొన్ని ఇచ్చారు కదా. సేమ్ ఇవన్నీ దీంట్లో మన క్యాన్వాలో యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏదైతే యూజ్ చేస్తామో రీసెంట్ డిజైన్స్ దగ్గర ఇక్కడ మనం చేసిన డిజైన్స్ కనిపిస్తూ ఉంటాయి. రీసెంట్ డిజైన్స్ దగ్గర అలానే ఇన్స్పైర్డ్ బై యువర్ లాస్ట్ డిజైన్స్
ఇలా కొన్ని మన ఇన్స్పైర్ చేసే విధంగా ఏమైనా డిజైన్స్ ఉంటే ఇక్కడ కూడా చూపించడం జరుగుతుంది. ఓకే, మనకు యూజ్ అవుతుంది అనుకుంటే అవి యూజ్ చేయొచ్చు. ఓకే, ఇలాంటి ఏమైనా మీరు ఇష్టపడతారా అని ఒకటి ఉంది చూడండి ఇక్కడ, యూ మే లైక్ అని. ఏమైంటే ఇలాంటి మనకి ఇక్కడ ఇలా చూపిస్తూ ఉంటాయి. ట్రెండింగ్ ఈ ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నాయి, కానీ ఏమైనా క్రియేట్ చేసుకోవాలన్నా కూడా ఇక్కడ కొన్ని టెంప్లెట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, న్యూ ఇన్ క్యాన్వా, కొత్తగా క్యాన్వాలోకి వచ్చిన కొన్ని టెంప్లెట్స్ అన్నమాట ఇవి. అవి కూడా ఇలా చూపిస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ ప్రో అని ఉంది చూడండి, ఈ ప్రో అని ఉంది కదా, ఈ ప్రో అని ఉంటే ఈ టెంప్లెట్ ని మనం యూజ్ చేసుకోవటానికి ఆస్కారం లేదు. జాగ్రత్తగా గమనించండి. ప్రో అని ఉంటే ఈ టెంప్లెట్ ని మనం యూజ్ చేసుకోవటానికి ఆస్కారం లేదు. ప్రజెంటేషన్ అని ఉంది, ప్రజెంటేషన్స్ అని ఉంది. ఈ ప్రజెంటేషన్ అంటే పీపీటీ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రజెంటేషన్ లో మనం పీపీటీ క్రియేట్ చేసుకోవచ్చు. కొన్ని టెంప్లెట్స్ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఈ విధంగా మనకు కావాలనుకుంటే ఆ టెంప్లెట్ ని మనం వాడుకోవచ్చు. ఇక్కడ పోస్టర్స్, సమ్ పోస్టర్స్ అని ఉంది. అని క్లిక్ చేస్తే కొన్ని పోస్టర్స్ మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇది బర్త్డే పోస్టర్స్ ఉన్నాయి. ఓకే, జ్యువెలరీ సంబంధించిన పోస్టర్స్ ఉన్నాయి. డిఫరెంట్ గా కొన్ని పోస్టర్స్, ఫెస్టివల్ పోస్టర్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకే, అలానే కింద డాక్స్ అండ్ డాక్యుమెంట్ సంబంధించి మీరు ఏదైనా డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఈ డాక్స్ లో కూడా దీన్ని వేసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి, మీరు ఏదన్నా ఒక డిఫరెంట్ గా థింక్ చేయండి, ఏదైనా ఒక స్టోరీ రాయాలనుకుంటున్నారు, మీ దగ్గర కథ ఉంది, ఆ కథని ఒక టెంప్లెట్ లో తీసుకొస్తే ఒక పేజ్ కథని క్రియేట్ చేయగలిగితే, ఓకే, లేదా 2 పేజీలు ఒక బుక్ నే మీరు చేయాలనుకున్నా కూడా ఇక్కడ మీకు యువర్ స్టోరీస్ అన్న చూడండి, దీంట్లో కూడా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇదే ఒక ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ ఎలాగా ఏంటి ఎలా ఉండాలనుకుంటున్నారు ఇవన్నీ దీంట్లో వస్తాయి ఈజీగా. ఇక్కడ రెజ్యూమ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ రెజ్యూమ్ అని చూడండి, నెంబర్ ఆఫ్ రెజ్యూమ్ టెంప్లెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంతకుముందు రెజ్యూమ్ అంటే చాలా సింపుల్ గా మన వర్డ్ లో తయారు చేసుకోండి, కానీ ఇక్కడ మీరు కొత్తగా డిఫరెంట్ గా వరల్డ్ లో క్రియేట్ చేసుకోలేని విధంగా ఈజీగా ఉంటుంది. ఆ విధంగా ఇక్కడ రెజ్యూమ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అని క్లిక్ చేస్తే చాలా రెజ్యూమ్స్ మీకు కూడా కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ చాలా మంది సర్టిఫైడ్ ట్రైనర్స్ ఉన్నారు. మీరు ఒక సెషన్కి వెళ్ళినప్పుడు మీ ప్రొఫైల్ పంపించండి అని చెప్తారు. పంపించమన్నప్పుడు ఏంటంటే ఇలా కూడా మీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మీ ప్రొఫైల్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ప్రొఫైల్ టెంప్లెట్ ని మీరు ప్రొఫైల్ అడిగిన వెంటనే ఈ ప్రొఫైల్ ని మీరు వాళ్ళకి పంపించేస్తే అందులో ఉన్న యాజ్ గా మీరు వాళ్ళు చూసుకొని మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఉంటుంది ఇది. ఫోన్ వాల్ పేపర్స్, చాలా మంది ఫోన్ లో వాల్ పేపర్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఈ వాల్ పేపర్స్ కూడా మనకి నచ్చిన విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇన్స్టాగ్రామ్ పోస్టర్స్, చాలా మంది ఎక్కువ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తుంటారు కదా, అందరు కూడా మ్యాక్సిమం ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ చేయండి. మిమ్మల్ని మీరు ఎదుటి వాళ్ళకి పరిచయం చేసుకోవాలన్నా, మీరు చేసే క్రియేటివిటీని చూపించాలన్నా ఈజీగా పబ్లిక్ లోకి వెళ్ళేది ఇన్స్టాగ్రామ్ ద్వారా. కానీ నాకెందుకు, నాదేముంది, నాకేం అవసరం ఉంది అని మాత్రం అనుకోకండి. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసుకోండి, ఏదో ఒకటి కొత్తగా డిఫరెంట్ గా థింక్ చేసి అందులో ఒకటి పోస్ట్ చేసుకోండి. అలా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని ఉంటుంది, దానికి ఒక పర్టికులర్ ఒక సైజ్ ఉంటుంది. ఆ సైజు ఉన్న వాటినే తీసుకుంటే మీకు ఈజీగా, ఇంకా మీకు టెంప్లెట్ కట్ అవ్వకుండా మీకు డిస్ప్లే పర్ఫెక్ట్ గా వస్తుంది ఇన్స్టాగ్రామ్ లో. ఇన్ఫోగ్రాఫిక్స్ కొన్ని చూడండి,
మన కంపెనీ ప్రొఫైల్ అవ్వచ్చు, మన ప్రొఫైల్ అవ్వచ్చు, ఏదైనా హ్యాబిట్స్ సంబంధించిన ఏమైనా కావచ్చు. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు, ఒకట ఎక్కువ ప్లేయర్ లాగా తీసుకొని ఇవ్వాలనుకుంటున్నారు, 2-3 పేజెస్ లాగా కానీ 1 పేజ్ లో కానీ ఇవ్వాలనుకుంటున్నారు. ఇలా ఇన్ఫోగ్రాఫిక్స్ క్రియేట్ చేసుకోవాలి, లోగోని క్రియేట్ చేయొచ్చు, ప్లేయర్స్ క్రియేట్ చేయొచ్చు, బ్రోచర్ క్రియేట్ చేయొచ్చు. బ్రోచర్ తెలుసు కదా, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్ సంబంధించిన బ్రోచర్స్ ఉంటాయి. అకాడమిక్ సంబంధించిన స్కూల్ వాళ్ళకి అకాడమిక్ సంబంధించిన బ్రోచర్స్ అనేవి ఉంటాయి. ఈ తర్వాత ఫోటో కాలేజెస్, ఫొటోస్, నెంబర్ ఆఫ్ ఫొటోస్ మనం ఒక ఫ్రేమ్ లోకి ఇన్సెట్ చేసుకోగలిగితే వీటిని ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు. వీటిని ఈ విధంగా తీసుకొని ఒక ఆల్బమ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే సేమ్ సైజు మీరు ఏ సైజ్ తీసుకుంటున్నారో ఆ సైజుని బట్టి ఆల్బమ్ క్రియేట్ చేసుకోవడానికి కూడా సైజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి అన్ని పేజీలు క్రియేట్ చేసుకుంటే అన్ని పేజీలు సేమ్ సైజు ఉండాలి. సేమ్ సైజ్ ఉంటే ఒక ఆల్బమ్ ని క్రియేట్ చేసుకోవడానికి ఆ పేజ్ తగ్గట్టుగా ఉంటుంది. ఇలా మీరు ఒకసారి, ఇది మీకు అసైన్మెంట్ ఏంటంటే దీంట్లో వచ్చేది ఇవి, ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ఇవన్నీ ఓపెన్ చేయాల్సింది మీరు. మళ్ళీ బ్యాక్ వెళ్తే మళ్ళీ బ్యాక్ అని వచ్చేస్తుంది. మీకు బ్యాక్ ఆప్షన్ ఉంటుంది కదా మొబైల్లో, బ్యాక్ అని కొట్టాలి, బ్యాక్ పేజ్ లోకి వచ్చేస్తుంది. ఇవన్నీ మొత్తం ఓవరాల్ వ్యూ చేయాలి. అప్లికేషన్ ఈ టోటల్ ఈ క్యాన్వా అప్లికేషన్ ఏమేమి ఉన్నాయి అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా ఒక బిజినెస్ కార్డుని క్రియేట్ చేయబోతున్నాను. బిజినెస్ కార్డ్, బిజినెస్ కార్డ్ అంటే విజిటింగ్ కార్డ్. ఇలా చూడండి, ఇక్కడ డిజైన్స్ 61 డిజైన్స్ ఇక్కడ కొన్ని ఇవ్వటం జరిగింది, ఫ్రీ టెంప్లెట్స్ అనమాట. క్యాన్వా టెంప్లెట్స్ కూడా ఇంకా 17,365 క్యాన్వా క్రియేటర్స్ క్రియేట్ చేసినవి ఉన్నాయి. ఇవన్నీ విజిటింగ్ కార్డ్ సంబంధించినవి. ఓకే, ఇక్కడ క్యాన్వా టెంప్లెట్స్ అని ఉంది, అవి క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన దాంట్లో చూడండి, ఇక్కడ డిఫరెంట్ టెంప్లెట్స్ ఉన్నాయి. ఓకే, నాకు ఫాస్ట్ గా చాట్ లో మీ డీటెయిల్స్ ఎవరైనా పెట్టండి, నేను అవే టైప్ చేస్తాను. నేను ఫాస్ట్ గా పెట్టండి. ఒక విజిటింగ్ కార్డ్ కి కావాల్సిన డీటెయిల్స్ మొత్తం ఫాస్ట్ గా టైప్ చేయండి. ఈ లోపల నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఒక పేరు మాత్రం వచ్చింది, దాంట్లో కావాల్సిన మీరు ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారు మొత్తం టైప్ చేసి పెట్టేసాను. అందరూ లేకపోతే అందరూ ఇవ్వండి, అందరి కూడా ఒక్కొక్కరి ఒక్కొక్కటి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నేను ఒకటి క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, మీరు చాలా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ప్రో అని ఉంది కదా, ఈ ప్రో అన్ని మాత్రం తీసుకోవద్దు. మీరు క్రియేట్ చేయమన్నాను కదా అని చెప్పేసి ప్రో అన్నవి తీసుకుంటే మీకు అవి తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవ్వదు అనమాట. ఫ్రీ లేకుండా ఇక్కడ ఖాళీగా ఉంటది, ప్రో ఉన్న ప్లేస్ లో ఖాళీగా ఉంటది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏవేవి ఖాళీగా ఉంది చూపిస్తాను. ఇక్కడ ఖాళీగా ఉంది, ఇక్కడ ఖాళీగా ఉంది, ఇక్కడ ఈ ప్లేస్ ఖాళీగా ఉంది. ఇవన్నీ ఫ్రీ వెర్షన్స్ అన్నమాట. ఇవి ఇలాంటి చాలా ఉంటాయి. ఎవరైతే ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటారో వాళ్ళకి ఈ ఫ్రీ వెర్షన్ లో ఉన్న వాటిని మాత్రం టచ్ చేయండి. ఇక్కడ నేను ఒకటి రెడ్ కలర్ లో ఉంది కదా, ఈ టెంప్లెట్ తీసుకుంటున్నాను. ఇది నన్ను అట్రాక్ట్ చేసింది, అలా మిమ్మల్ని అట్రాక్ట్ చేసే సో మెనీ టెంప్లెట్స్ ఇందులో ఉన్నాయి.
మీరు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేయాలనుకుంటున్నారు, మీ విజిటింగ్ కార్డ్ ఎంత బాగుండాలనుకుంటున్నారు, అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఇది క్లిక్ చేస్తున్నాను. ఇలా చూడండి, నేను క్లిక్ చేయగానే ఆల్రెడీ ఒక టెంప్లెట్ ఎవరిదో విజిటింగ్ కార్డ్ ఆల్రెడీ ఉంది అక్కడ. ఎవరి దవేస్ అని చెప్పేసి అది పర్సన్ది ఉంది. ఓకే, కానీ ఇక్కడ మంది కావాలి. వాళ్ళ కంపెనీ లోగో ఉంది, బ్యాక్ పేజ్ ఇది 1, 2 అని ఉంది. ఇది వాళ్ళ బ్యాక్ పేజ్, ఇది ఫ్రంట్ పేజ్, ఇది బ్యాక్ పేజ్. ఒక ఫ్రంట్ పేజ్ లో మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ వచ్చినాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ మనం తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దుర్గారావు గారు రెస్పాండ్ ఇచ్చారు కాబట్టి దుర్గారావు గారి పేరు. దుర్గారావు బండారు సార్ పేరు ఇచ్చారు. ఓకే, ఆయన ప్రొఫెషన్ ఏంటి? ఇక్కడ దుర్గారావు గారే మళ్ళీ ఇచ్చారు. ఇక్కడ ప్రొఫెషన్ మోటివేషనల్ స్పీకర్ అని ఇచ్చారు. నగేష్ గారు వెల్త్ మేనేజర్ అని ఇచ్చారు. వెల్త్ మేనేజర్ అని ఇస్తున్న ప్రొఫెషన్. వెల్త్ మేనేజర్ అని ఇచ్చారు. ఓకే, మీ కంపెనీ పేరు ఏమైనా పెట్టారు ఇక్కడ ఎవరైనా? ఓకే, ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి నేనే ఇస్తున్నా. ఇట్టా ఇట్టా ట్రైనింగ్స్ ఇచ్చాను. నా ఈ స్మాల్ లెటర్స్ లో ఉంటది. స్మాల్ లెటర్స్ లో ఇస్తున్నాను. ఇక్కడ ఫోన్ నెంబర్ ఎవరు ఇచ్చారు? దినేష్ గారు ఇచ్చారు. నేను దినేష్ గారు ఫోన్ నెంబర్ పెడుతున్నాను. ఇక్కడ 91 ఇక్కడ 98498089 సమ్ ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇలా ఒక ఫోన్ నెంబర్ నేను యాడ్ చేశాను. ఇలా ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాను. అలానే మీ వెబ్సైట్ ఏమైనా ఉంటే వెబ్సైట్ సంబంధించిన ఇక్కడ దినేష్ గారిదే ఇచ్చారు. www.com అని ఇచ్చారు. .com. అలానే అడ్రస్, ఇంకా హౌస్ నెంబర్. మీరు ఏమైనా హౌస్ నెంబర్ ఇవ్వాలనుకుంటే హౌస్ నెంబర్ ఇచ్చేసేయండి. 49-1/32 అండి. ఎవరు ఇచ్చారు అడ్రస్? ఆసిఫాబాద్, KB ఆసిఫాబాద్, KB ఆసిఫాబాద్. ఓకే, ఆసిఫాబాద్ అని ఇచ్చారు. ఇంకా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ తెలంగాణ. పిన్ నెంబర్ ఉంటే పిన్ నెంబర్ ఇచ్చేయండి. 5,54,000. ఇలా ఒకటి అడ్రస్ మీరు దీని బ్యాక్ సైడ్ ఇక్కడ కంపెనీ పేరు ట్రైనింగ్ అని ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు చేయాల్సింది విజిటింగ్ కార్డ్ కి ఇంత మించి అవసరం లేదు. సేమ్ వీటిని ఎన్ని టెంప్లెట్స్ ఉన్నాయో అన్ని టెంప్లెట్స్ ని మీరు యూజ్ చేయండి. ఈ విధంగానే చేయండి. మీకు
చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక కార్నర్ లో బటన్ కనిపిస్తుంది కదా, పైకి కార్నర్ లో దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అన్న ఒక ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే దీంట్లో 2 పేజెస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, చాలా మంది దీంట్లోనే మనం ఒక 100 డిజైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. 100 పేజీలు 100 పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిజైన్ మనకి కావాల్సిన మాత్రం ఒకటే కావాలి, 100లో ఒకటే కావాలి. ఇక్కడ ఇచ్చిన టెంప్లెట్సే కాకుండా మనం అడిషనల్ ఇంకేమైనా క్రియేట్ చేసుకుంటే అందులో కావాల్సిన ఒకటే కావాలి, లేకపోతే 2 కావాలనుకున్నప్పుడు 1 లేదా 2 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఆల్ పేజెస్ అని ఉంది. ఆల్ పేజెస్ ఇక్కడ చూడండి, ఆల్ పేజెస్ అని ఉంది కదా. ఈ ఆల్ పేజెస్ దగ్గర మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ క్లిక్ చేస్తే 1, 2 అని ఉంది. మ్యాక్సిమం లిమిట్ 1, 2 అని ఉంది. దీంట్లో మీకు 1 కావాలంటే 1 సెలెక్ట్ చేయండి, 2 కావాలంటే 2 సెలెక్ట్ చేయండి, 2 కావాలంటే 2 సెలెక్ట్ చేయండి. కింద డన్ అని ఉంది. డన్ క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు పిఎన్జి అని ఉంది. ఇప్పుడు పైన స్టార్టింగ్ లో పైన ఇది ఫ్రీ వెర్షన్ కాబట్టి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, పిఎన్జి అని ఉంది కాబట్టి పిఎన్జి ఉన్నప్పుడు ఎప్పుడైనా ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటే ఆప్షన్ ఒకటి ఉంది. అది ప్రో వెర్షన్ మాత్రం వస్తుంది. ఇక్కడ బాక్సులు కనిపిస్తున్నాయి కదా, 3 బాక్సులు. ఇక్కడ 3 బాక్సులు కనిపిస్తున్నాయి కదా. ఈ 3 బాక్స్ లో ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది. ఈ ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేస్తే పిఎన్జి ఫార్మేట్ లో దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పిఎన్జీలు అంటే ఏంటనేది నేను తర్వాత చెప్తాను. ఓకే, ఇప్పుడు దీని గురించి మనకు అవసరం లేదు. ఇది మళ్ళీ దీని గురించి మీరు ఆలోచించి ఎక్కువ మీ మైండ్ కి ఎక్కువ వర్క్ ఇవ్వకండి. ఓకే, లేదనుకుంటే ఇక్కడ జేపీజీ అని ఉంది, జేపీజీ అని పెట్టండి. దాన్ని జేపీజీ అని పెట్టేసేసి కింద డౌన్లోడ్ అని ఆప్షన్ వచ్చింది. డౌన్లోడ్ క్లిక్ చేస్తే మీ పోస్టర్ ప్రిపేర్ అవుతుంది. అది డౌన్లోడ్ అయిపోయింది. అది వాట్సాప్లోకి వెళ్ళేసి మీరు వాట్సాప్లో అయినా సెండ్ చేసుకోవచ్చు. మీరు మెయిల్ కావాలంటే మెయిల్ పెట్టుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా దాన్ని చేసుకోవచ్చు. ఇది బేసిక్గా మనం నేర్చుకోవాల్సిన టెంప్లెట్స్ విధానం. ఇక్కడ చూడండి 1, 2 అని చూడండి. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 అని ఉంది. ఓకే, ఇక్కడ 1, 2 అని వచ్చింది కదా, 2 వచ్చినాయి కదా. ఇవి మనం క్రియేట్ చేసుకున్న 2 పోస్టర్లు. అది దాని తర్వాత నెక్స్ట్ క్లాస్ లో ఇంకా ఎందుకు ఇక్కడ మీకు ఇలా చూపించాను అది కూడా కింద ప్లస్ అని ఉంది కదా, తర్వాత కూడా చెప్తాను. దాని తర్వాత అది మనకి ఇప్పుడు అవసరం లేదు, ఫస్ట్ డే 1కి అవసరం లేదు. ప్లస్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇంకొక బిజినెస్ తీసుకుంటాం. మీరు ఏ విధంగా బిజినెస్ కార్డు మీరు చేయాలనుకుంటున్నారో ఆ విధంగా చేయండి. ఇక్కడ బిజినెస్ కార్డులో సేమ్ ఇందాకట్లానే మరి అక్కడ వాళ్ళు ఇచ్చారు కదా, అక్కడ ఉన్న నేమ్ తీసేసి హెచ్వి సత్యనారాయణ అని టైప్ చేయండి. ఇలా టైప్ చేసినప్పుడు ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ చెప్తాను, చూడండి. చాలా బాగా అబ్జర్వ్ చేయండి ఈ పాయింట్. ఇక్కడ మీరు టైప్ చేసినప్పుడు కింద ఉన్న మార్కెటింగ్ మేనేజర్ అనేది అందులోకి వెళ్ళిపోయింది పేర్లోకి. అలా వెళ్ళినప్పుడు మీరు చేయాల్సింది ఒకటే, ఇక్కడ కార్నర్ లో మీరు పేరుని సెలెక్ట్ చేసినప్పుడు ఈ కార్నర్ లో ఇక్కడ స్టాండింగ్ లైన్ ఒకటి కనిపిస్తూ ఉంటది. ఆ స్టాండింగ్ లైన్ ని మీరు డ్రాగ్ చేస్తే రైట్ సైడ్ కి
ట్రాక్ చేస్తే మీ పేరు ఫుల్ నేమ్తో కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మీరు ఫుల్ నేమ్ అక్కడ డిజైన్లోకి వచ్చింది కాబట్టి దీన్ని పైకి మూవ్ చేసుకోవచ్చు, ఈజీగా మూవ్ చేసుకోవచ్చు పైకి. ఇక్కడ మేనేజర్ అని ఉంది కదా, మేనేజర్ కూడా పైకి తీసుకెళ్ళండి, సేమ్ అట్లానే ఉంచండి. మార్కెటింగ్ మేనేజర్. మీకు ఏదైనా స్పెషల్ ప్రొఫెషన్ ఉంటే ప్రొఫెషనల్ పెట్టేసుకోవచ్చు మీరు ఇక్కడ. ఓకే, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది పెట్టేసేయండి. ఇక్కడ ఒక లైన్ ఉంది, ఆ లైన్ కూడా తీసుకెళ్ళండి. అలానే ఒక ఫోన్ నెంబర్ యాడ్ చేయండి, ఫోన్ నెంబర్స్ యాడ్ చేయండి. లోగో ఉంటే లోగో యాడ్ చేసుకోండి, లేదనుకుంటే నేమ్ చేంజ్ చేసుకోండి. మీకు ఎలా కావాలో చేయండి. లేదు అనుకుంటే వన్స్ ఇక్కడ డిలీట్ అని కొడితే పైన డిలీట్ ఆప్షన్ ఉంది చూడండి, డిలీట్ అని క్లిక్ చేస్తే మీకు అది లోగో అనేది డిలీట్ అయిపోతుంది. ఆ బిజినెస్ లోగో అనేది అది మొత్తం పోవాలనుకుంటే అది కూడా డిలీట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా 1 or 2 టెంప్లెట్స్ మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది చూడండి, ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు 1 or 2. ఇలా మనకి చాలా ఉంటాయి అన్నమాట. డిజైన్స్ చాలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఉంటాయి. మీకు ఏది కావాలంటే మీకు నచ్చిన డిజైన్ మీరు తీసుకోండి, మీకు నచ్చిన డిజైన్ తీసుకోండి. మీరు ఎలా అంటే ఆ విధంగా మీకు నచ్చినట్టుగా చేయొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది యాజ్ టీజ్ గా అక్కడ ఏ డిజైన్ ఉంటే ఆ డిజైన్ మాత్రమే తీసుకోండి. దాన్నే మీకు నచ్చినట్టుగా ఎన్ని విధాలుగా మీ ఒక విజిటింగ్ కార్డు క్రియేట్ చేసుకుంటారో అన్ని విధాలుగా క్రియేట్ చేసుకోండి. ఇది డే 1 లో మీరు చేయవలసిన మీ పని. ఓకే, ఈ మొత్తం మీరు టెలిగ్రామ్ లో పెట్టాలి, మీరు ఏమేమి వర్క్ చేశారనేది ప్రతిదీ పెట్టాలి. ఓకే, దీని తర్వాత బర్త్డే కార్డు, బర్త్డే విషెస్ కార్డు క్రియేట్ చేసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ వీడియోలాగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలా ఉన్నాయి అయితే మీ ఇష్టం, తీసుకోవాలనుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. నేను ఫస్ట్ డే 1 కాబట్టి నేను డే 1 లో వీడియోగా ఇట్లా తీసుకోండి అని నేను చెప్పను. ఓకే, పోస్టర్గా ఉన్నది మాత్రం తీసుకోండి. ఓకే, మీకు నచ్చిన పోస్టర్ తీసుకోండి, మీకు ఎలా కావాలనుకుంటున్నారా. ఇక్కడ ఒక కనిపిస్తుంది చూడండి, ఫోటో పెట్టి ఉంది. మీరు ఎవరన్నా మీ పిల్లలే కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరికైనా విషయం చెప్పాలనుకుంటే ఈ ఫొటోస్ ద్వారా చెప్పవచ్చు. లేదా ఇలా ఉంది చూడండి, సింపుల్ గా ఒక సింగిల్ ఫోటో ఉండి తీసుకున్నది అయితే ఇంకా ఆఫీషియల్ గా చాలా బాగుంటుంది. ఇక్కడ హ్యాపీ బర్త్డే అని ఉంది, వాళ్ళ కింద వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ యాజ్ గా ఒక్కోసారి ఏమవుతుంది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, ఇక్కడ మేటర్ ఏముందో చూడండి. ఒకసారి అక్కడ ఇచ్చే టెక్స్ట్ కూడా ఎలా ఉందంటే జస్ట్ ఎగ్జాంపుల్ గా ఉండాలి కాబట్టి ఏదో ఒకటి మీనింగ్ లెస్ టెక్స్ట్ కూడా ఉంటాయి అన్నమాట. చాలా జాగ్రత్తగా దాన్ని చూడండి. టెక్స్ట్ ఉందని గుడ్డిగా అక్కడ ఉన్నదాన్ని పెట్టేయకండి. అక్కడ ఉన్నదాన్ని వదిలేసామనుకోండి మిస్టేక్ అయిపోతుంది. కాన్సెప్ట్ అనుకున్న దానికి సిచ్యువేషన్ కి తగినట్టుగా అక్కడ కనిపించదు. ఓకే, ఇక్కడ హ్యాపీ బర్త్డే అని ఉంది కదా, ఇక హ్యాపీ బర్త్డే ఉంది, ఐ విష్ యూ టు అచీవ్ యూ. ఇక్కడ ఒక టెక్స్ట్ రాశారు, బాగుంది అనుకుంటే ఉంచండి. ఇక్కడ @ వేసి ఇన్స్టాగ్రామ్ ఐడి అనమాట ఇది. @ వేసి రియల్ గ్రేట్ సైట్ అని ఉంది. ఓకే, ఇక్కడ మీరు చెప్పాలనుకుంటే ఇక్కడ రామ్ లోక అని ఇవ్వండి, మీ పేరు క్రియేట్ అవుతుంది. అలా పెట్టి చేస్తే మీ పేరు క్రియేట్ అవుతుంది. మీరు ఇంకేమైనా అక్కడ టెక్స్ట్ మీరు ఇవ్వాలనుకుంటే ఇందులో కూడా మీరు ఒక టెక్స్ట్ ని ఇవ్వండి. ఇక్కడ ఫోటో ఉంది, ఫోటో కూడా చాలా సింపుల్. ఇక్కడ మీరు చూడండి, దీంట్లో మీకు ఇందులో నేను డైరెక్ట్ గా టెంప్లెట్ లోకి వచ్చింది కాబట్టి మీకు ఇంకొకటి తెలుసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక్కడ డిజైన్ అని ఒకటి కనిపిస్తుంది చూడండి, డిజైన్ ఒకటి అని కనిపిస్తుంది. ఓకే, ఎలిమెంట్స్ అని కనిపిస్తుంది, టెక్స్ట్ అని కనిపిస్తుంది, గ్యాలరీ అని కనిపిస్తుంది. ఇలా మూవ్ చేస్తే
బ్రాండ్ అప్లోడ్ అని ఉంటుంది కింద. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. మొత్తం టోటల్ మన డిజైన్ అంతా చేసేది ఈ కింద బాటమ్ లైన్ లో ఉన్న ఆప్షన్స్ తోనే మనం పోస్టర్ క్రియేట్ చేస్తాం. కింద బాటమ్ లైన్ లో ఉన్న వాటి ద్వారాగానే మనం ఏది చేసినా ఈ బాటమ్ లైన్ లో ఉన్న వాటి ద్వారాగానే ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఫాంట్ కానీ ఇక్కడ క్రియేటర్ గా కావాల్సినవి కానీ అవన్నీ ఇక్కడ నుంచే మనం తీసుకోవటం జరుగుతుంది. నాగేష్ గారు చెప్పండి సార్. సార్ అది కింద మీరు అవి ఏవైతే ఎలిమినేట్ చూపిస్తున్నారో అవి కనిపించట్లేదు సార్. మొత్తం స్క్రీన్ మాత్రమే కనిపిస్తుంది, పోస్టర్ వర్క్ మాత్రమే కనిపిస్తుంది, కింద ఏమున్నాయో కనిపించట్లేదు. అది ప్రాబ్లం నాది కాదు, మీ మొబైల్లో ఫాంట్ ఎక్కువ పెట్టుకొని ఉండొచ్చు. ఫాంట్ సైజు పెద్దగా ఉంటే మాత్రం అవి కట్ అయిపోతాయి. మీరు పర్సనల్ గా యూజ్ చేసేటప్పుడు అయితే మీకు వస్తాయి చూడాలి. లేదు అని అనుకుంటే ఓకే. ఫాంట్ సైజ్ పెద్దగా ఉందా మీది? లేదు సార్, మీడియం. మీడియం అంటే కంపల్సరీగా వస్తుంది. మరి ఇక్కడ స్క్రీన్ కనిపించట్లేదా అంటే మీరు చూపించే డిస్ప్లేలో కిందికి వెళ్ళిపోయాయి సార్. డిస్ప్లేలో నాకు ఇక్కడ కనిపించట్లేదు, మనకు డిస్ప్లేలో కనిపించట్లేదు. మీరు ఫోన్ లో ఓపెన్ చేశారు కదా. నేను ఫోన్ ఓపెన్ చేస్తా, మీకు షేరింగ్ లో కూడా ఇక్కడ కనిపిస్తుంది నాకైతే. మరి ఓకే సార్, నా దాంట్లో సెట్టింగ్ చూసుకుంటాను సార్. ఒకసారి మనం తర్వాత దాని గురించి మాట్లాడదాం. మీకు అది ఒకసారి ఫ్రెండ్స్ ఒకసారి దాన్ని స్క్రీన్ షాట్ తీయండి. డౌట్ ఉంటే అక్కడ మనం క్లియర్ చేద్దాం. ఇలా కింద ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఈ ఎలిమెంట్స్ అన్ని ఆబ్జెక్ట్స్ అన్ని కూడా మనకి డిజైన్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ ఒక డిజైన్ ఉంది. ఇది కూడా తర్వాత చెప్తాను ఇవన్నీ గురించి. మనకి ఏదైతే ఉందో దాన్ని ప్రజెంట్ మీరు ఇక్కడ యూటిలైజ్ చేయండి. దీన్ని ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి కాబట్టి, క్యాన్వా అంటే ఏంటి తెలియాలి కాబట్టి ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇందులో కింద బాటమ్ లైన్ ని మూవ్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి. ఇక్కడ బాటమ్ లైన్ లో ఈ బాటమ్ లైన్ లో ఒకటి అప్లోడ్ అని ఉంటది, అప్లోడ్ అని ఉంది. అప్లోడ్ ని క్లిక్ చేయండి. మీరు ఏదైనా ఒక ఫోటోని పైన అప్లోడ్ ఫైల్స్ అని ఉంది చూడండి, అప్లోడ్ ఫైల్స్ అని ఉంటది. మీరు అప్లోడ్ ఫైల్స్ లోకి వెళ్ళి మీరు ఏదైతే ఫోటో సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ ఫోటోని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ డివైస్, డ్రాప్ బాక్స్, గూగుల్ ఫొటోస్, డ్రైవ్ అని ఉంది. డివైస్ లోకి వెళ్దాం. డివైస్ అంటే మీ మొబైల్ అని అర్థం. మీ మొబైల్లో ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకోవటానికి. ఓకే, ఇక ఫొటోస్ అని సెలెక్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ ఫొటోస్ అనేవి రావడం జరిగింది. ఈ ఫొటోస్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా ఒక ఫోటో. నేను ఇక్కడ ఒక ఫోటోని తీసుకుంటాను. నేను ఇక్కడ ఫోటో తీసుకున్నా నేను. ఓకే, ఈ ఫోటోని సెలెక్ట్ చేస్తున్నా. ఈ ఫోటో తీసుకొచ్చి ఇక్కడ జస్ట్ డ్రాగ్ చేయడం, సింపుల్ గా, చాలా సింపుల్ అండి. మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనేది. నేను ఫోటోని టచ్ చేస్తే ఇక్కడ మొత్తం హైలైట్ అయింది. టచ్ చేసిన ఆబ్జెక్ట్ మీకు టోటల్ ఒక కార్నర్ గా పైన ఒక లైన్ గా అయింది. దీన్ని తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు ఇట్లా. ఓకే, కానీ ఒక ఫ్రేమ్ లోకి ఇన్సెట్ చేసేటప్పుడు మాత్రం మీకు డైరెక్ట్ గా అందులోకి వెళ్ళిపోతుంది. నేను తీసుకొచ్చాను చూడండి, పైన ఉన్న దాన్ని ఓన్లీ నేను సింపుల్ గా ఎందుకు ఇట్లా డ్రాగ్ చేస్తున్నాను, ఆటోమేటిక్ గా అది తీసేసుకుంది ఫోటో. ఆటోమేటిక్ గా ఫోటో తీసేసుకుంది. ఓకే, ఇలా ఒక పోస్టర్ అక్కడ ఎలా ఉందో అలా నేను యూటిలైజ్ చేశాను. ఇక్కడ ఏమి యాడ్ చేయలేదు. ఇంకా నేను టెక్స్ట్ కానీ ఇక్కడ వాళ్ళ పేరు కానీ ఇది కూడా ఇంకేం యాడ్ చేయట్లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డే 1 లో మనం చాలా తెలుసుకోవాలి కాబట్టి ఇలాంటి ఒక నెంబర్ ఆఫ్ చేయండి. మీరు ఎలాంటి చాలా నెంబర్ ఆఫ్ చేయండి. ఇక్కడ చాలా డిజైన్స్ ఉంటాయి. ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇట్లా చేస్తారు కదా, పైన యారో మార్క్ అని ఉంటుంది కదా, దాని నుంచి డౌన్లోడ్ చేయండి, డౌన్లోడ్ అయిపోతుంది. 2 యారో మార్క్స్ ఉన్న పైన 2 యారో మార్కులు కూడా డౌన్లోడ్ ఆప్షన్స్. పైకి ఒకటి ఉంది, కిందకి ఒకటి ఉంది. ఓకే,
పైకి ఉన్నది కిందకు ఉన్నది ఏంటంటే కిందకు ఉన్నదేమో డైరెక్ట్ గా డౌన్లోడ్ అవుతుంది. పైకి ఉన్న దాంట్లోన మీరు ఏది కావాలో ఆ పోస్టర్ నే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదొక ఆప్షన్ ఉంటుంది అనమాట అందులో. ఓకే, ఇలాంటి మీరు దీన్ని డౌన్లోడ్ చేస్తారు కదా, డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంకా 2-3 చేయండి. 2-3 టెంప్లెట్స్ తీసుకోండి, మళ్ళీ కొత్తగా న్యూగా తీసుకోండి, బర్త్డే అని టైప్ చేయండి. బర్త్డే విషెస్కి ఇలా కొన్ని టెంప్లెట్స్ వస్తాయి. ఇందులో మీకు నచ్చిన టెంప్లెట్ తీసుకోండి. మళ్ళీ నచ్చిన టెంప్లెట్ తీసుకొని మళ్ళీ మీరు ఏదైనా ఒక గ్రీటింగ్ క్రియేట్ చేయండి. ఓకే, ఇలా సో మెనీ టెంప్లెట్స్ మనం తీసుకోవచ్చు అన్నమాట. బర్త్డే వచ్చింది అండ్ ఇంకొకటి విజిటింగ్ కార్డ్ చేసాము. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళబోయేది ఇన్విటేషన్. మీటింగ్ అని పెడుతున్నాను. మీటింగ్ ఇన్విటేషన్ సెలెక్ట్ చేస్తే ఇక ఆటోమేటిక్ ఇక్కడ క్యాన్వా టెంప్లెట్స్ 20,000 అబోవ్ ఉన్నాయి. 20,000 అవ్వచ్చు, 20,000 అబోవ్ టెంప్లెట్స్ ఉన్నాయి. ఈ టెంప్లెట్స్ నుంచి కూడా మనం కొన్ని తీసుకోవచ్చు. మీకు నచ్చినవి చూడండి, మీకు ఏది కావాలో, మీరు ఏ టైప్ ఆఫ్ మీరు ఇన్విటేషన్ చేయాలనుకుంటున్నారో దాని రిలేటెడ్ గా ఒకటి తీసుకోండి. ఇక్కడ ఇన్విటేషన్ ఒకటి ఉంది చూడండి, పంపిస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీటింగ్ ఇన్విటేషన్ అని వచ్చింది. దీనికి కూడా మీరు ఈ మీటింగ్ ఇన్విటేషన్ పైన ఇక్కడ మీరు సేమ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇలాంటివి కూడా కొన్ని క్రియేట్ చేయండి. చాలా సింపుల్. మీటింగ్ దగ్గర క్లిక్ చేస్తే పైన ప్లస్ అని ఉంటుంది చూడండి, ఒక మార్క్ ఒకటి ఉంది. ఇక్కడ మార్క్ ఉంది చూడండి. మార్క్ ఇది ప్లస్ అని క్లిక్ చేస్తే డూప్లికేట్ క్రియేట్ అవుతుంది అనమాట. ఫస్ట్ మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో అది ప్లెయిన్ ప్లస్ మార్క్ చూపిస్తే అది డూప్లికేట్ అవుతుంది. అది ప్లస్ క్లిక్ చేశాను నేను, పైన మీటింగ్ అని పెట్టాను కదా, ఇక్కడ మీటింగ్ నేను టైప్ చేస్తున్నా. పోస్టర్ క్లాస్ అని పెట్టాను చూడండి. పోస్టర్ క్లాస్ అని పెట్టా, మీటింగ్ మిడిల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇక్కడ ఇది చేసేటప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఇది పోస్టర్ అని క్లిక్ చేసి ఇది ఎంత కావాలో అంత ఒక సైడ్ తీసుకోండి, కార్నర్ లోకి దీన్ని తగ్గించుకోండి. ఇట్లాంటి మూవ్ చేస్తే కార్నర్ కి బయటకి లోపలికి మూవ్ చేస్తే మూవ్ అవుతా ఉంటది. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా మళ్ళీ సైడ్ ఉన్న స్టాండింగ్ లైన్ క్లిక్ చేస్తే ఇలా డ్రాగ్ చేస్తే ఒకటే పేజ్ లాగా వస్తుంది. మరి దీన్ని ఇక్కడ మళ్ళీ తెచ్చుకొని పెట్టుకోండి. మీటింగ్ అని పెట్టండి, ఇన్విటేషన్ అని పెట్టండి, డేట్ వేయండి, టైం వేయండి, మీ కాంటాక్ట్ నెంబర్ వేయండి, అన్ని డీటెయిల్స్ ఇవ్వండి. ఒక ఇన్విటేషన్ కార్డు ఆటోమేటిక్గా మీకు తయారైపోతుంది. ఒక సింపుల్ ఫార్మేట్ మీకు అక్కడ ఇవ్వటం జరిగింది. ఇంతకు మించి ఈ రోజు ఎక్కువ నేర్చుకోవడానికి మీకు అవకాశం లేదు. ఇంతవరకే మీకు ఈ రోజు వరకే నేను ఇస్తున్నాను. దీన్నే మీరు రేపు అసైన్మెంట్ గా మీకు ఇవ్వటం జరుగుతుంది. మీకు నచ్చిన విజిటింగ్ కార్డ్, బర్త్డే విషెస్, ఎనీ ఇన్విటేషన్ కార్డ్, టోటల్ మొత్తం ఈ 3 మీరు ఒక ఇవి ఏదైతే అసైన్మెంట్ మీకు ఇవ్వటం జరుగుతుంది, పోస్టర్స్ ఇవ్వటం జరుగుతుందో అవి ప్రాక్టీస్ చేయండి. ప్లస్ ఇంకొకటి, టోటల్ క్యాన్వాలో మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ నోట్ చేసుకోండి. అది కూడా అసైన్మెంట్ టెక్స్ట్ మెసేజ్ టైప్ చేయండి. వాట్సాప్ ఉంటుంది కదా మనకి, మీరు క్యాన్వాలో ఏమేమి అబ్జర్వ్ చేశారు,
క్యాన్వా అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏమేంటి, ఏమేమి అబ్జర్వ్ చేశారు, ఏ ఆబ్జెక్ట్ ని అబ్జర్వ్ చేశారు, జస్ట్ అంటే నేను క్యాన్వా యాప్ ఓపెన్ మీకు తెలుగులో ఉన్న తెలుగులో పెట్టవచ్చు అండి, ఇంగ్లీష్ లో ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ లో పెట్టొచ్చు. ఇక్కడ ఏది మ్యాండటరీ కాదు. ఓకే, మమ్మల్ని ఎవరు తక్కువ అంచనా వేసే వాళ్ళు ఉండరు, ఎవరు కించపరిచే వాళ్ళు ఉండరు, ఎవరు కూడా మీరు చేసిన వర్క్ ని చాలా తేలికగా చేసి చూడరు. అందరూ నేర్చుకోవడానికి వచ్చాం, అందరూ ప్రాక్టీస్ చేసి ఎదుటి వాళ్ళు ఏం చేశారో మనం ఏం చేస్తున్నాం, ఎలా చేయాలనే దాని మీద ఫోకస్ చేసుకుంటే ఇంకా అద్భుతంగా 100 డిజైన్లు తయారు చేసుకోవచ్చు. 20 మంది ఉన్నాం, 20 మంది కూడా 100 డిజైన్లు చేసేయచ్చు. ఓకే, ఇది మీ అసైన్మెంట్ పార్ట్గా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఈ సెషన్ ని ఇంతటితో నేను క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డే 1 సెషన్ ని ఈ రోజు మనం క్లోజ్ చేసుకుంటున్నాం. ఈరోజు మీకు ఏవైతే నేర్పించానో అవన్నీ పర్ఫెక్ట్ గా విత్ అసైన్మెంట్స్ తో మీరు కంప్లీట్ చేసి రేపటికి మరో సెషన్ కోసం సిద్ధంగా కండి. అంతవరకు సెలవు తీసుకుందాం, మన నినాదంతో క్లోజ్ చేసుకుందాం. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ రామ్ లోక.